సో విజయవాడలో ఫర్ ద ఫస్ట్ టైం మెగా ఈవెంట్ అయితే లాంచ్ అవబోతుంది. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. పెద్ద సినిమా గురించి మరిన్ని విశేషాలు మాట్లాడడానికి మనతో స్వామినాయుడు గారు. సార్ చెప్పండి, అసలు రామ్ చరణ్ గారు వస్తున్నారంటేనే పండగ, కానీ పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఏంటి విశేషాలు ఏంటి? అందరికీ నమస్కారం. పెద్ద సినిమా సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ విజయవాడలో పెట్టడం చాలా అంగరంగ వైభవంగా వేదిక తయారైపోయి ఉంది. కొద్దిసేపట్లో రామ్ చరణ్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు. రామ్ చరణ్ గారు పాటు హీరోయిన్, చిత్ర దర్శకులు, నిర్మాత, యూనిట్ సభ్యులందరూ కూడా వస్తున్నారు. ప్రత్యేక విమానంలో బాంబే నుంచి ఏఆర్ రెహమాన్ గారు వస్తున్నారు. వారి టీం కోసం, వారి కోసం ప్రత్యేకంగా 2 విమానాలు తయారు చేసి ప్రొడ్యూసర్ గారు పంపించడం జరిగింది. సాయంత్రం ఈవెంట్లో ఏఆర్ రెహమాన్ గారు ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులను అలరించడం కోసం అని చెప్పి లైవ్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. చాలా కనువిందైన సన్నివేశం అది. ఈ చిత్రంలో ఉన్న పాటలన్నీ కూడా మనకి వినిపించి, స్వయంగా లైవ్లో వినిపించి, ఎవరైతే ఒరిజినల్ సింగర్స్ ఉన్నారో వారందరితో పాడించి ఒరిజినల్ మ్యూజిక్ ఏ విధంగా ఆయన సమకూర్చారో అన్నీ కూడా ఇవాళ లైవ్లో మనకు చూపించబోతున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులందరూ కూడా సమన్వయం పాటించి, ఇది చిన్న ప్లేస్, ఇది మనకు సరిపోదు, అయినప్పుడు కూడా మీకోసం ప్రత్యేకంగా బయట అనేక స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. క్రమశిక్షణ తోటి అభిమానులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అలాగే ఎంతమంది, ప్లేస్ తక్కువ అంటున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం కనిపిస్తుంది సార్? ఈ దగ్గరగా 1,00,000 మంది పైన విజయవాడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ ప్లేస్ చాలా తక్కువ కాబట్టి పోలీస్ శాఖ వారు ప్రత్యేకంగా ఎవరెవరు లోపల ఉండాలి, ఎంతమంది ఉండాలి, వారు నియమ నిబంధనలు పాటించారు. వారు ఇచ్చిన పాసులు, ప్రతి పాస్ మీద వారు సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇచ్చారు. వారిని మాత్రమే అనుమతిస్తారు. మిగతా వారందరూ కూడా స్ట్రీట్స్లో ప్రత్యేక స్క్రీన్స్ పెట్టడం జరిగింది. ఎటువంటి అవాంతరాలు జరగకుండా పోలీస్ శాఖ వారు చాలా అండగా ఉన్నారు. చాలా గొప్పగా మాకు సహకరిస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.